అందరికీ నమస్కారం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి టెక్నికల్ కోర్స్ సర్టిఫికేట్ టీసీసీ అంటారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్, ప్రెస్ నోటిఫికేషన్ అనేది నవంబర్ 19వ తేదీ నాడు రిలీజ్ అవ్వడం జరిగింది. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్ చేసుకోవచ్చు అని అంటే సెంటర్స్ అన్నీ 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్స్ ఉంటాయి. 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు లోయర్ గ్రేడ్కు ఎగ్జామినేషన్కు ఎలిజిబుల్ అని చెప్పేశారు. హయ్యర్ గ్రేడ్ ఎవరంటే లోయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వాలెంట్ టు లోయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్. లోయర్ గ్రేడ్ చదివిన వాళ్ళైనా సరే, అంటే క్వాలిఫై అయిన వాళ్ళైనా సరే, లేదా లోయర్ గ్రేడ్కి ఈక్వాలెంట్గా ఉన్న వాళ్ళైనా సరే హయ్యర్ గ్రేడ్కు ఎలిజిబుల్ అనమాట. మరి ఈ సైట్లో వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలని అంటున్నారు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలనేది, అప్లికేషన్ ఫామ్లో ఏముంటాయి అనేది చెప్తాను. ముందు ఇక్కడ ఫీ వివరాలు చూడండి. మనకు 2 కోర్సెస్ ఉంటాయి, ఒకటి డ్రాయింగ్, ఒకటి టైలరింగ్. ఇందులో లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్ అని ఉంటాయి. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్కి వచ్చేసి 100 రూపీస్ మనం చాలాన్ పే చేయాలి. ఇవన్నీ ఆన్లైన్లో పే చేయడానికి లేదు, చాలాన్ జనరేట్ చేసుకోవాలి ఆన్లైన్లో. చాలాన్ జనరేట్ చేసుకొని దాన్ని బ్యాంక్లో పే చేసిన చాలాన్ కట్టిన తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే ఒరిజినల్ చాలాన్ ఏదైతే ఉంటుందో అవి మనం డిఓ ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ వచ్చినప్పుడు చెప్తాను మళ్ళీ అవి. ఇక్కడ ఫీ వివరాలు చూడండి. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ వాళ్ళైతే 100 రూపీస్ పే చేయాలి, హైయర్ గ్రేడ్ వాళ్ళైతే 150 రూపీస్. అదే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వాళ్ళు 150 రూపీస్ పే చేయాలి లోయర్ గ్రేడ్ వాళ్ళు. అదే హయ్యర్ గ్రేడ్ వాళ్ళైతే 200 రూపీస్. ఇంకా డేట్స్, టెంటేటివ్ డేట్స్ ఇచ్చారు, ఈ మేబీ చేంజ్ కావచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిన వివరాల ప్రకారం అయితే వితౌట్ లేట్ ఫీ డిసెంబర్ 3వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసి, వితౌట్ లేట్ ఫీ అంటే ఆ 3వ తేదీ, డిసెంబర్ 3వ తేదీ వరకు డిఓ ఆఫీస్లో మీరు అప్లికేషన్ ఫాము, ఒరిజినల్ చాలాను, మీ జిరాక్స్లు, ఆధార్ కార్డు కానీ తదితర ఏమైనా జిరాక్స్లు ఉంటే అవన్నీ సెట్ డిఓ ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుంది. ఇంకా వితౌట్ లేట్ ఫీ ఆఫ్ 50 రూపీస్, వితౌట్ లేట్ ఫీ అయితే డిసెంబర్ 3, విత్ లేట్ ఫీ 50 రూపీస్ అయితే డిసెంబర్ 10, 75 రూపీస్తో లేట్ ఫీతో అయితే డిసెంబర్ 17 వరకు ఇవ్వవలసి ఉంటుంది. ఇంకా నామినల్ డిఓ ఆఫీస్లో వరకు ఎప్పుడు ఇవ్వాలంటే 20/21. ఓకే, ఇవి లేట్ ఫీ యొక్క వివరాలు. నెక్స్ట్, మరి అప్లికేషన్లో మనము చాలా జనరేట్ చేసేటప్పుడు కావాల్సిన హెడ్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఇవి కొన్ని ఇంకా ఇక్కడ 2 ఇవ్వలేదు మీకు. ఈ చాలా జనరేషన్ గురించి ఇంకొక వీడియో దీని తర్వాత డిస్క్రిప్షన్లో మరియు అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పడి ఉంటుంది. చాలా జనరేట్ చేసినటువంటి వీడియో ఎలా చేసుకోవాలనేది ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, అప్లికేషన్ ఎలా చేసుకోవాలో వెళ్దాం. అప్లికేషన్ కొరకు మీరు గూగుల్లో TSBSc అని టైప్ చేయండి. అది ఒరిజినల్గా మీకు BSc తెలంగాణకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ TCC అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందాక నేను చెప్పినటువంటి ప్రెస్ నోట్ అనేది మీకు ఇక్కడ చూడండి, దాన్ని క్లిక్ చేస్తే ప్రెస్ నోట్ అనేది వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది కాబట్టి దీన్ని క్లిక్ చేద్దాం. మీకు సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఏమైనా ఇంకా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా కావాలనుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్లో ఇచ్చారు చూడండి. సంబంధిత విద్యార్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఒరిజినల్ చాలాన్ను మరియు ఆధార్ జిరాక్స్లను అప్లికేషన్ ఫామ్తో సహా మీరు డిఓ ఆఫీస్లో ఇవ్వాలి కంపల్సరీగా. అక్కడ ఆ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయకపోతే ఈ ఒరిజినల్ చాలాను, అప్లికేషన్ ఫాము, జిరాక్స్లు ఎవరైతే సబ్మిట్ చేయరో వాళ్ళకి హాల్ టికెట్ రాదు అంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా. ఫీ వివరాలు ఇంతకుముందు చూసాం. ఇక్కడ కోర్సు చూడండి, చాలా జనరేట్ చేసేటప్పుడు ఈ కోర్సు పర్పస్ అని ఉంటుంది. అక్కడ డ్రాయింగ్ గ్రేడ్ దగ్గర 41 అని ఈ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ వివరాలు చూద్దాం, అంటే ఎలా చేయాలని. ఇది అప్లై ఆన్లైన్ అని అక్కడ మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత దాంట్లో ఏమన్నా వివరాలు ఎడిట్ చేయాలంటే, లేదా అప్లికేషన్ ప్రింట్ తీసుకోలేదు మళ్ళీ ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఇది డిఓ యూజ్, అంటే వాళ్ళకి ఆఫీస్ వాళ్ళకి మాత్రమే, మనకు అవసరం లేదు ఇది. ఇక్కడ అప్లికేషన్ కంటే ముందు మీరు చాలాను పే చేయాల్సి ఉంటుంది బ్యాంక్లో. ఎందుకంటే ఈ అప్లికేషన్లోనే మీకు ఇక్కడ ఎంటర్ చాలాన్ నంబర్, చాలాన్ డేటు, చాలాన్ అమౌంట్ అని ఉంటుంది. మీరు ఎంతకు చాలాన్ పే చేశారో ఆ చాలాను అమౌంట్, డేటు, అంటే బ్యాంక్లో ఎప్పుడు పే చేశారు, బ్యాంక్ వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారు కదా,
ఆ స్టాంప్లో ఉన్నటువంటి డేట్ మెన్షన్ చేయాలి. చాలా నంబర్ మీకు ఆడ పైనే ప్రింట్ అయి ఉంటుంది. సో ఇందులో ఉన్న అప్లికేషన్లో డీటెయిల్స్ అన్ని చాలా సింపుల్ ఉంటాయి. పెద్దగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు, అందరు చూస్తే అర్థమైపోతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకుంటాం. ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ మీకు ఎస్ఎస్సి కంప్లీట్ అయ్యింటే ఎస్ఎస్సి ప్రకారం ఎంటర్ చేయండి, లేదు అంటే మీ ఆధార్ కార్డ్ ప్రకారం అని ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేసుకుంటాం యాజ్ పర్ ఆధార్. నెక్స్ట్ జెండర్, ఎస్ఎస్సి కంప్లీట్ కాకుండా 7th వరకు ఆపేసిన వాళ్ళు అవుతుంది, 7th కంప్లీట్ అయిన వాళ్ళు. ఎస్ఎస్సి కంప్లీట్ అంటే ఎస్ఎస్సి యాజ్ పర్ ఎస్ఎస్సి మీరు ఆధార్ క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. జెండర్ ఓకే, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. కమ్యూనిటీ మీరు ఏ క్యాస్ట్ అనేది దీంట్లో చూస్ చేసుకోవాలి. తర్వాత మీడియం, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకోవాలి. ట్రేడ్ కోడ్ అని ఉంది, మీరు ఏ దానికి అప్లై చేస్తున్నారో దాన్ని ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎంటర్ చాలా నంబర్ చెప్పాను కదా, చాలా నంబరు అవన్నీ డీటెయిల్స్ తదితర వివరాలు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్స్ మీరు దీనికి ఎంతవరకు చదువుకున్నారు అంటే ఇప్పుడు ఎస్ఎస్సి 7th క్లాస్ అంటున్నారు కదా, అలా. హైయర్ గ్రేడ్ అప్లై చేయాలనుకునే వాళ్ళు లోయర్ గ్రేడ్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి లోయర్ గ్రేడ్ ఆల్ టికెట్ నెంబరు, ఎప్పుడు పాస్ అయినారు లోయర్ గ్రేడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ 2 కాలమ్స్లో ఎవరు హైయర్ గ్రేడ్కి అప్లై చేసే వాళ్ళు మాత్రమే, లోయర్ గ్రేడ్కి అప్లై చేసే వాళ్ళు ఈ 2 ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రెసిడెన్షియల్ అడ్రస్, మీ అన్ని డోర్ నెంబరు, విలేజ్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని డిస్టిక్, మండలు, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసే ముందు మీరు పైన ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో సిగ్నేచర్ని కంపల్సరిగా అప్లోడ్ చేయాలి. 30 KB ఉండాలి ఫోటో, సిగ్నేచర్ కూడా 30 KB ఉండాలి. సో ఇక్కడ ఇవి 2 అప్లై సపరేట్గా అప్లోడ్ చేయాలి. ఫోటో కింద సిగ్నేచర్ పెట్టి అప్లోడ్ చేయకూడదు, ఫోటో సపరేట్గా అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ సపరేట్గా అప్లోడ్ చేసి లాస్ట్కి సబ్మిట్ అని కొట్టేయాలి. మీకు అప్లికేషన్ అనేది పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ను ఒరిజినల్ చాలాను డిఓ ఆఫీస్లో ఆ డ్యూ డేట్స్ అంటే December 3వ తేదీ లోపలనే ఇస్తే వితౌట్ లేట్ ఫీ ఉంటుంది మీకు. తర్వాత లేట్ ఫీతో కలిపి అప్పుడు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది ఆన్లైన్లో మీరు ఎలా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది కదా. దాంట్లో మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ అనే ఆప్షన్లో వెళ్ళి మళ్ళీ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళినారనుకోండి, అప్పుడు ఏమడుగుతుంది అక్కడ ఆధార్ నెంబరు అంటే మీరు అప్లై చేసిన తర్వాత అంటే ప్రింటింగ్ అది అప్లికేషన్స్లో ఏమైనా రాంగ్ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా అనుకుంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. దాని కొరకు మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అనేది దానిపైన వస్తుంది, అదే కానీ లేదా ఆధార్ నెంబర్ను కానీ ఎంటర్ చేయొచ్చు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ప్రింట్ అప్లికేషన్ అని అంటే వచ్చిన తర్వాత దాన్ని ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోవాలి, లాస్ట్ సబ్మిట్ చేస్తే మళ్ళీ ప్రింట్ చేసుకోవచ్చు అప్లికేషన్. ఇది ఆన్లైన్లో ఎలా మనము అప్లై చేసుకోవాలి అనేది దాని గురించి. మరి దీనికంటే ముందు చాలా జనరేట్ చేసుకోవాలి కదా, దాని గురించి మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి, ఆ వీడియో చూడండి. దానిపై సపరేట్ ఒక వీడియో చేశాను. ఇక్కడ మీకు సైట్లో మాత్రం ఈ డేట్స్ ఇవ్వలేదు, మనకు నోటిఫికేషన్లో మాత్రం ఇచ్చాడు. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా డేట్స్, రైట్. సో డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి చాలా జనరేటెడ్ ఎలా చేసుకోవాలనే వీడియోని చూడగలరు.